ముసుగు వేసుకున్న దాన్ని కపటాన్ని దేవుడు ఎప్పుడు మెచ్చుకోడండి. ఒక మాట చెప్తున్నాను, ఈరోజు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా సత్యంగా నీతిగా యథార్థంగా ఇప్పుడు గద్దింపుతో కూడిన విధానాలుగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు చాలామందికి నచ్చట్లేదు, వాళ్ళు మెచ్చుకోలేకపోతున్నారు, వాళ్ళు తృణీకరిస్తున్నారు, మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ నేను అంటాను, ఇది దేవునికి కావాల్సింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషుల ముఖాన్ని చూసో మనిషిని బట్టో మాట్లాడేదో ఒకవేళ మనిషికి సంతోషాన్ని కలిగిస్తుందేమో, ఆ వ్యక్తి బహుగా ప్రేమిస్తాడేమో, కానీ కపటం లేకుండా వేషధారణ లేకుండా మాట్లాడే వ్యక్తిని కానీ ఆ సమూహాన్ని కానీ లేకపోతే ఆ పరిస్థితిని కానీ ఆ మనిషిని కానీ దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమెన్ చెప్పండి. వేషధారణతో కూడిన మాటలు మాట్లాడేవాడిని మనిషి ప్రేమిస్తాడు, కానీ వాడిని దేవుడు ప్రేమించడు. నీ పెదవులు వేషధారణతో ఉంటే, నీ మనస్సు వేషధారణతో ఉంటే, నీ హృదయం వేషధారణతో ఉంటే, నీ జీవితమే వేషధారణతో ఉంటే మరి నీ ప్రార్థన దేవుడు ఎలా అంగీకరిస్తాడు? అది సరైతేనే కదా, అది సరి చేయబడితేనే కదా నీ ప్రార్థన దేవుడు అంగీకరించేది.